సో ఇక మిరాయి టాపిక్ వచ్చింది కాబట్టి సో మిరాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్యారెక్టర్ని అంటే మీకు కార్తిక్ గారు పరిచయం ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు సో ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఆడిషన్ తీసుకున్నారని మేము విన్నాం బట్ అంత ఫ్రెండ్ అయినప్పుడు అంత పరిచయం అయినప్పుడు ఆడిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటన్న అసలు అంటే ఆడిషన్ అంటే పర్టికులర్ రెగ్యులర్ ఆడిషన్ లాగా కాదు అసలుకి. అప్పటికి నేను ఆల్రెడీ ఈగిల్ వర్క్ జరుగుతూ ఉంది చేస్తున్నాను. చౌరిపట్నం అని ఇంకొక సినిమా కూడా జరుగుతూ ఉంది. సో ఆ రెండు జరుగుతున్న టైంలోనే కార్తిక్ గారితో కలిసి వర్క్ చేస్తున్నాను. అప్పటికి ఇలా ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది ఇది అని చెప్పి జస్ట్ ఒక వీడియో పంపిమన్నారు అంతే, అంటే శాంపుల్ గా అంతే, ఆడిషన్ లాగా అని చెప్పడానికి. ఈగల్ టైంలోనే మిరాయి ఉంది అంటే మిరాయి ఆలోచన ఉంది ఆయనకి అంటే ఉంది. ఓకే. సో చెప్పారు, జస్ట్ ఆ వీడియో పంపించాను. ఈగిల్ క్యారెక్టర్ మాత్రం నాకు ఆడిషన్ లాగా కావాలని అడిగారు. అంటే ఆ క్యారెక్టర్ కి అసలు ఎలా చేస్తావు ఏంటి పర్టికులర్ నాకు ఆ క్యారెక్టర్ సంబంధించిన ఆడిషన్ క్లిప్ చేసి పంపి అన్నారు. దానికి క్లిప్ చేసి పంపించాను. అంటే దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటది క్యారెక్టర్ కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆ చిన్న ఇన్నోసెన్స్ కావాలి. సో ఆల్రెడీ కార్తిక్ గారికి తెలుసు కాబట్టి లేదు ఇది జస్ట్ అంతే చిన్న వీడియో చేసి పంపించు సరిపోతుంది అట్లా పంపించాను కానీ పర్టికులర్ ఆడిషన్ అయితే కాదు ఈ సినిమాకి. సో ఎన్ని రోజులు షూట్ చేశారంటే మిరాయి స్టార్టింగ్ నుంచి అంటే మీకు తెలిసినంత వరకు ఎన్ని ఇయర్స్ టైం పట్టింది? అంటే మాకు తెలిసి ఎప్పుడో అనౌన్స్ చేశారు సినిమాని బట్ అది పోస్ట్ పోన్ అవుతూ లేకపోతే వర్క్ జరుగుతూ అసలు వచ్చింది అన్నారు దాని తర్వాత మళ్ళీ లేదు మళ్ళీ రావట్లేదు వస్తుంది మనోజ్ గారు విలన్ ఇవన్నీ వింటున్నాం కానీ బట్ పర్టికులర్ గా ఒక అఫీషియల్ గా వస్తుంది అనేది ఎన్ని రోజులు టైం పట్టింది అసలు టైం టేకింగ్ ప్రాసెస్? అరౌండ్ 2.5 years పట్టింది. 2.5 years పట్టింది. ఓకే 2.5 years సినిమా మొత్తం. అంటే మీ జర్నీ సినిమా తోటి మిరాయి తోటి నాది 70% ఆఫ్ ది జర్నీ ఉంది కంప్లీట్ గా 60% ఆఫ్ ది జర్నీ ఉంటాను నేను కూడా మొత్తం అంతా సినిమా తోటి. ఓకే. సో ఫస్ట్ అంటే బిగ్ స్క్రీన్ పై అంటే మీరు ఇన్ని రోజుల కష్టం ఇన్ని సినిమాలు చేశారు ఇంత జర్నీలో ఎవరు కూడా అంత రాలే బట్ మిరాయి తోటి వచ్చింది. ఫస్ట్ వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటన్నా? బెస్ట్ కాంప్లిమెంట్ నాకు చాలా మంది కళ్ళలో నీళ్లు చూస్తారు నేను. అవునా? అంటే నా జర్నీ నాకు చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు సపోర్ట్గా నిలబడ్డారు. అంటే నా ఫ్యామిలీ తర్వాత ఫ్యామిలీ లాగా అంత సపోర్ట్గా నా ఫ్రెండ్స్ అందరు చాలా మంది నిలబడ్డారు అనమాట. అందరి కళ్ళలోంచి నాకు నీళ్లు కనిపించినాయి. అంటే మాటల కంటే కన్నీళ్ళు ఎక్కువ చెప్తాయి కదా. సో వాళ్ళ కళ్ళలోంచి వచ్చిన ఆనంద బాష్పాలు నాకు ఎక్కువ చెప్పాయి ఇంకా. బట్ అలానే అసలు కాంప్లిమెంట్స్ రాలేదని కాదు వచ్చాయి నాకు వాటి తర్వాతే మిగతావన్నీ. ఓకే గ్రేట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సినిమాలో మీది అంటే తేజ సజ్జా గారిది త్రూఅవుట్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత అంటే నార్మల్గా మీరు షూట్ చేస్తున్నప్పుడు ఈవెన్ గెటప్ సీన్ గారిది కూడా కొంత అవసరం అయితే ఆయన కొద్దిసేపు ఉండరు బట్ మిమ్మల్ని తీసుకొని తేజ గారు వెళ్తారు అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళడం అవన్నీ చేయనప్పుడు. సో అప్పుడు అంటే ఆ క్యారెక్టర్ ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇస్తున్నారు కార్తిక్ గారు అని మీకు అర్థమైందా? అంటే ముందే ఆ టైంకి పర్టికులర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు మాకు క్యారెక్టర్ ఇది ఇలా క్యారెక్టరేషన్ అని చెప్పారు, తర్వాత సీన్స్ చెప్పారు మొత్తం అంతా. సో సీన్స్ చెప్పే ప్రాసెస్ లో ఎంత జర్నీ ఉన్నామంటే అనేది అర్థమవుతుంది కదా. అందులో ఇంకా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లో నుంచి ఉన్నాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఈజీగా అర్థమవుతుంది. నాకు అంతకుముందు ఈగిల్లో కూడా కార్తిక్ గారు చాలా మంచి క్యారెక్టర్ త్రూఅవుట్ జర్నీ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. అనుపమ గారితోనే కంటిన్యూస్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో చౌరిపాఠం కూడా నాకు కార్తిక్ గారి సైడ్ నుంచే వచ్చింది. కార్తిక్ గారే ఆ క్యారెక్టర్కి రిఫర్ చేశారు నన్ను. ఓకే గ్రేట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే స్టిల్ ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ జనరేషన్స్ ఏదైతే ఉందో 25, 24 ఈ ఏజ్ అనుకున్నా బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చే 21 years అయింది. నిజంగా నాకు నమ్మడానికి అసలు వీళ్ళు ఏంటి అంటే నేను అనుకున్నా పర్సనల్గా 21 years అయిందా అని అనుకున్నా ఇండస్ట్రీకి వచ్చే. బట్ ఇంత పెద్ద జర్నీలో నిజంగా చాలా ఉంటాయి అంటే మీరు వర్క్ చేస్తున్నారు కానీ బట్ ఫ్యామిలీ సైడ్ నుంచి వెళ్ళి చాలా సపోర్ట్ ఉండాలి. ఈవెన్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలా ఉండదు అన్న ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండదు? థ్యాంక్స్ చెప్పడాలు ఇవన్నీ చాలా చిన్న చిన్న పదాలు అయిపోతాయి ఫ్యామిలీకి. ఇన్ని సంవత్సరాలు అంటే మొదట నేను ఎడిటింగ్ చేసే టైంలో ఎంతో కొంత సంపాదించేవాడిని, ఇంట్లో ఇచ్చేవాడిని తీసుకొచ్చి స్టార్టింగ్ నుంచి. మెజారిటీ సంపాదన అంతా నాన్నగారిదే. నాన్నగారు సంపాదించే మొత్తం ఫ్యామిలీని అంతా చూసుకునేవాళ్ళు. ఎడిటింగ్ టైంలో నాకు వచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడిని. అంటే నాకు వేరే ఖర్చులు వేరే అలవాట్లు ఏం లేవు కంప్లీట్గా అసలుకి. ఇంట్లోనే ఇచ్చేసేవాడిని డబ్బులు అంతా. ఎప్పుడైతే ఎడిటింగ్ అంతా ఆపేసి నేను యాక్టింగ్లోకి వస్తాను అన్నానో మా నాన్నగారికి తెలుసు కదా. మా నాన్నగారు కూడా యాక్టర్గానే ఉన్నారు కాబట్టి చాలా స్ట్రగుల్స్ చూసారు నాన్నగారు కూడా. ఫైనాన్షియలీ మేము చాలా తక్కువ స్టేజ్లోనే ఉన్నాం. బట్ స్టిల్ నాన్నగారు ఎప్పుడు నాకు నో చెప్పింది లేదు. ఏదన్నా అంటే
ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటున్నావా అన్నారు ఫస్ట్. యాక్టింగ్లోకి ఇలా వచ్చేస్తా నేను, ఎడిటింగ్ ఆపేస్తాను పర్టికులర్గా అని చెప్పగానే, ఆలోచించావా, ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నావా అంటే, లేదు నేను ఆలోచించే డెసిషన్ తీసుకుంటున్నాను. ఎప్పుడు అవుతావు తెలుసా నీకు? తెలియదు, బట్ అవుతా, ఖచ్చితంగా కొడతాను నేను. సరే ఓకే, ఆల్ ది బెస్ట్, ట్రై చేయి అన్నారు. మొత్తం అన్నీ ఆపేసాను నేను. ఈ ప్రాసెస్లో మెజారిటీ అంటే ఎప్పుడో ఎక్కడికి తిరగాలి, ఆడిషన్స్కి వెళ్ళాలి, వీటికి ఎక్కడికి వెళ్ళినా కూడా బండిలో పెట్రోల్ అయితే కొట్టించాలి, నీళ్ళు పోస్తే నడవదు. కాబట్టి ఇంకా డబ్బులు కావాలంటే నాకు వేరే సోర్స్ ఏం లేదు. నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని, అడిగేవాడిని, నాన్నగారు ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి నాన్నగారిని డబ్బులు అడగడానికి మొహం చెల్లేదు కాదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి నుంచానమ్మా 100 అంటే మళ్ళీ అమ్మ వెళ్ళి నాన్నగారి దగ్గర తీసుకొచ్చి, ఇట్లా నాకు నాన్నగారి దగ్గర నుంచి మేజర్ సపోర్ట్. తమ్ముడు కూడా లవ్ టచ్ అని ఒక సినిమా చేశాడు ఎడిటర్గా. తమ్ముడు కూడా ఎడిటర్? తమ్ముడు దాంట్లో యాక్టర్గా చేశాడు. ఓకే, సో అంటే ఇండస్ట్రీ, అంటే ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో ఉంది. అవునా? యా, తమ్ముడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమ్ముడు యాక్టర్ అవ్వాలని చెప్పిన తమ్ముడికి కూడా ఉంది. బట్ కానీ ఎప్పుడైతే నేను ఈ స్ట్రగుల్స్ వీటిలో ఉన్నానో, ఫినాన్షియల్లీ నాన్నగారు ఒక్కడి మీద మొత్తం బర్డెన్ పడిపోయింది కదా. ఇంకా తమ్ముడు అటు కెరీర్ లేదు నేను యాక్టర్ అవ్వలే, వద్దులే, నేను జాబ్లో జాయిన్ అవుతా అని చెప్పని తమ్ముడు జాబ్లో జాయిన్ అయ్యి వాడి సంపాదన ఇంట్లో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. బట్ ఎప్పుడైనా కానీ ఇంట్లో అన్న కష్టపడతాడు, తమ్ముడు తిరుగుతాడు. ఇక్కడ రివర్స్ ఉంది కదండి అసలుకి. నిజంగా లక్కీ అలాంటి తమ్ముడు, చాలా లక్కీ నేను. అదే నా ఫ్యామిలీ అంతా నాకు అంతే సపోర్టివ్గా టిల్ డేట్ వరకు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేది కదా, డబ్బులు వచ్చాయి కదా అంటే, మధ్యలో చాలా సిచ్యువేషన్స్లో చాలా అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా ఒక్కరోజు కూడా రాలేదు నాన్నగారి దగ్గర నుంచి అన్నమాట. నువ్వు సంపాదించడం ఆపేయకపోతే ఈ రోజు మనకి ఇబ్బంది ఉండేది కాదు కదా అని ఒకసారి అనలేదు. ఓకే, గ్రేట్. అలాంటి ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం నాకు ఫ్రెండ్స్ కూడా అంతే సపోర్ట్గా నిలబడే వాళ్ళు ఉన్నారు. అంటే మనం ప్రయత్నాలు చేసేటప్పుడు సూటిపోటు మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు గట్టిగానే, అట్ ద సేమ్ టైం వెనకాల నుంచొని నువ్వు చేయరా రే అని చెప్పే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.